అయితే ఆ టైంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు యేసు ప్రభు సిలువ పైన ఉన్నారు. అయితే ఆ సమయంలో చీకటి కూడా ఆవరించింది, దేశమంతటా చీకటి ఆవరించింది అని చెప్పేసి మత్తయి సువార్తలో, మరి మార్కు సువార్తలో, వీటిలన్నిటిలో ఉంది. మత్తయి సువార్త 28:45, 27:45లో కూడా ఉంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చీకటి ఎందుకు కమ్మింది అని అంటే, యేసయ్య మరి మన కోసం పాపంగా చేయబడ్డాడు. ఆయన సొగసైన సురూపమైన లేకుండా మరి ఎంతో భయంకరమైన పాపం ఆయన మీద పడింది. నాకు నీకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి ఆ శిక్షని లేదా ఆ యొక్క పాప భారాన్ని మనుషులు చూడలేకపోయారు, దేవుడు చూడలేకపోయారు, ప్రకృతి కూడా చూడలేకపోయింది. సూర్యుడు అస్తమించాడు అని చెప్పేసి ఉంది. అయితే ఈ 5 మాటలు అయిపోయిన తర్వాత దేవుడు 6వ మాట మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది. మరి ఈ సమాప్తమైనది అని అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, అది కంప్లీట్ అయిపోయింది. మరి స్టూడెంట్స్కి తెలుసు, ఎవరైనా అంటే అది కంప్లీట్ అవ్వదు. చదువుకున్నారా మీరేంటి, డిగ్రీ అయిందా అంటే అది అయింది అని చెప్తారు. లేదా ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఈ రూమ్ అంతా లేదా ఈ చర్చ్ అంతా పెయింట్ వేయమంటే ఆయన ఏమంటాడు, పాస్టర్ గారు కంప్లీట్ చేశానండి అంటాడు. దాన్ని కంప్లీట్ అంటే ఇక కంప్లీట్ అయిపోయింది, అక్కడ ఇంకేది కొదవ అనేది లేదనమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు కూడా అదే సెన్స్లో చెప్పాడు, కంప్లీట్ అయిపోయింది, సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడు. దీన్నే మరి గ్రీక్లో టెట్లాస్టాయ్ అంటారంట. ఆ టెట్లాస్టాయ్ అంటే ఏంటంటే ఇక చేయడానికి ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది. ఏంటి ఆయన కంప్లీట్ చేసింది అనేది కొంచెం సేపు మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియమైన ప్రభువా, నీ పాదాలకు వందనాలు నాయనా. మరి 2025 సంవత్సరాల క్రితం నా కోసం మా కోసం సిలువలో మీరు చేసిన మరి త్యాగాన్ని మేము ధ్యానించడానికి ప్రభువా నైనా మరి ఒకసారి మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు మాట్లాడిన 5 మాటలు మీరు ధ్యానించే కృపనిచ్చారు నైనా. మరి దప్పికొనడం అనేది నిజంగా ప్రభువా నైనా, మీరు మొర్రపెట్టి తండ్రి మీ గొంతు ఎండిపోయింది ప్రభువా, మాకు తెలుసు నైనా. మా గొంతుక ఎండిపోతే ఎంత కష్టమో మాకు తెలుసు నైనా. ఎంతో భారభరితమైన పరిస్థితుల్లో నైనా అన్నిటినీ మీరు సహించి లేఖనాలు నెరవేరినట్లు ప్రతిదాన్ని మీరు కంప్లీట్ చేశారు నైనా. ఇంత మంచి దేవుడవు నీవు, నాకు దేవుడవుగా, ప్రభువుగా, మా రక్షకుడవుగా నాయన, మమ్మల్ని పాపం నుంచి, శాపం నుంచి, నాయన దోషం నుంచి విడుదల కలిగించిన మంచి విమోచకుడిగా మీరున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీకోసం నమ్మకమైన జీవితం జీవించడానికి మీ కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు యేసు ప్రభు సమాప్తమైనది ఎందుకు చెప్పాడంటే, ఏవేవి సమాప్తం చేశారు అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మొట్టమొదటగా పాపాన్ని జయించి పాపాన్ని తీసివేశాడు. అలాగే పాపపు ముళ్ళు ఆయన విరిచివేసి ఇక పాపపు శిక్ష ఏది కూడా నీ మీద నా మీద లేకుండా ఆయన సమాప్తం చేశాడు. దాన్నే మనము మరి యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3:5 మనము చూడగలమన్నమాట. అంతేకాకుండా నీవు నేను మరి పాత నిబంధనలో అయితే మనం పాపం చేస్తే ఆ పాపాన్ని పరిహరించడానికి బలులు అర్పించాల్సి వచ్చేది. అయితే యేసు ప్రభువే ఆయన గొప్ప బలిగా, అర్పణగా ఆయన అర్పించబడ్డాడు. కాబట్టి రెండవదిగా ఆయన ఏం చేశాడంటే, మనం ఎలాంటి బలి అర్పించకుండా ఆ బలిని ఆయనే అర్పించాడు. అందుకని ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. కాబట్టి తర్వాతకి ఏ బలి కూడా మనము అర్పించాల్సిన అవసరం లేదు. గొర్రెలు అర్పించాల్సిన అవసరం లేదు, పావురాలు అర్పించాల్సిన అవసరం లేదు, కోడెలను ఏది అర్పించిన అవసరం లేదు. అన్నిటికీ ఆయనే ఒక్క బలిగా ఆయన అర్పించడం అనేది జరిగింది. కాబట్టి బలులు అర్పించడాన్ని ఆయన సమాప్తి చేశాడు ఈ యొక్క సిలువలో. అలాగే మూడవదిగా చూసినట్లయితే మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. మనము చూస్తాము, మరి హోషేయ గ్రంథంలో ఉంది అదే మాట. అట్లాగే 1 కొరింథీ 15:55 ఉంది చూడండి. అది కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:55.
ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మరణాన్ని జయించేశాడు. ఇక మరణం లేకుండా, ఒకవేళ మనము అందరం పుట్టాము కాబట్టి గిట్టాలి కదా, మనం అందరం కూడా చనిపోవాలి. అయితే యేసు ప్రభువులో ఎవరైతే మరి విశ్వాసం ఉంచారో, మన ఆత్మలని యేసు ప్రభువుకి ఎవరైతే అప్పగించారో వారందరికీ రెండవ మరణం అనేది లేదు. మొదటి మరణం అనేది అందరికీ సంభవమే, అందరికీ ఉండాల్సిందే, అది ఖచ్చితమే. అయితే రెండవ మరణం అనేది మనకి లేదనమాట. ఆ రెండవ మరణాన్ని దేవుడు సిలువలో విరిచివేశాడు. కాబట్టి మన జీవితాల్లో ఆ మరణాన్ని కూడా ఆయన సమాప్తి చేసినట్లుగా మనం చూస్తాము. అట్లాగే ఇంకోటి ఏం చేశాడంటే సాతాను యొక్క శిరస్సును ఆయన చితకగొట్టేశాడు. ఇంకా సాతానికి బలమేమి లేదు. కొన్నిసార్లు మనం భయపడతా ఉంటాం, సాతాను ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా శోధిస్తున్నాడు, అట్లా శోధిస్తున్నాడు అని. కాబట్టి మనము ఆ సాతాను గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు సిలువలో సాతాను యొక్క శిరస్సుని చితకగొట్టేశాడు. దాని బలం లేదు, ఇంకా అది పాతాళంలో బంధించబడింది అనమాట. కాబట్టి దాని గురించి విశ్వాసి అయిన నీవు నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును దీర్ఘకాలమంతయు జీవితకాలమంతయు మరణ భయము చేత పాలివారాయన. కాబట్టి ఆయన రక్తమాంసంలో పాలివారయ్యి జీవితకాలం అంతా మనల్ని విడిపించడానికి సాతాను శిరస్సును ఆయన చితకగొట్టినట్లుగా చూస్తాం. ఇంకొకటి ఏంటి అని అంటే ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయకుండా ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సమాప్తి చేసినట్లుగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుందంటే శిక్షకు పాత్రులుగా చేస్తుంది. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి ఈ బలి అర్పించాలి, ఇట్లా చేయాలని చెప్పేసి మనకి మరి అన్ని శిక్షలు ఆపాదిస్తూ ఉంటుంది అనమాట. అయితే యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని కూడా సమాప్తి చేశాడు. అంటే ధర్మశాస్త్రం నుంచి రావాల్సిన శిక్ష అంతటిని కూడా ఆయనే అనుభవించి మనల్ని శిక్షావిధి నుంచి తప్పించినట్లుగా చూస్తాం. ఇందాక మరి మింటి చెప్పినట్లుగా మరి దేవుడు ఏమేమి సమాప్తి చేశాడంటే ప్రవచనాలన్నింటినీ కూడా నెరవేర్చి ఆ ప్రవచనాలని లేఖనాలని కూడా సమాప్తి చేయడం అంటే సంపూర్తి చేశాడు. ఏమైతే ఆయన ద్వారా ఆయన గురించి ప్రకటించబడిందో ముందుగానే, ఏమైతే ఆయన గురించి ప్రవచించబడిందో పాత నిబంధనలో, అవన్నీ కూడా యేసు ప్రభు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా నెరవేర్చడం అనేది జరిగిందనమాట. కాబట్టి ప్రవచనాలు నెరవేర్చడం కూడా కంప్లీట్ చేశాడు, లేఖనాలను కూడా నెరవేర్చడం కంప్లీట్ చేశాడు ఆయన. అంతేకాకుండా మరి ఇందాక మనం అనుకున్నాం, యేసయ్య చిన్నప్పటి నుంచి కూడా తండ్రి పని మీదే ఉన్నాడు. కాబట్టి ఆయనకు అప్పగించిన పనిని కూడా మరి నమ్మకంగా సమాప్తి చేసినట్లుగా చూస్తాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట ఉంది. చూడండి, అది చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని భూమి మీద నిన్ను మహిమపరిచితిని, భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి చేయుటకు ఏ పని అయితే దేవుడు మరి తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించాడో ఆ పని మొత్తం కూడా సమాప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా మరి దేవుని యొక్క చిత్తాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చినట్లు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ఆయన ఇంకేమి సమాప్తి చేశాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కూడా ఆయన సమాప్తి చేశాడు. మొట్టమొదటిగా ఆయన పాపాన్ని
మరి ఆ పాప శిక్షణ అంతటిని కూడా సమాప్తి చేశాడు, బలుల్ని సమాప్తి చేశాడు, మరణపు ముళ్ళుని విరిచివేసి మరణపు బలాన్ని కూడా సమాప్తి చేయడం జరిగింది. అలాగే రక్షణ ప్రణాళికను కూడా ఆయన కంప్లీట్ చేశాడు. ఇంకా రక్షణ కోసం ఎవ్వరు కూడా ఏది చేయాల్సిన అవసరం లేదనమాట. మనమేమి మరి ఆ రక్షణ కోసం కొన్ని మైళ్ళు నడవడమో, లేదా మోకాళ్ళ మీద నడవడమో, కొబ్బరికాయలు కొట్టడమో, లేదంటే ఇంకేదో మొక్కుబళ్ళు చెల్లించడమో, ఇవేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీకోసం నేను సమస్తాన్ని సంపూర్తి చేశాను, కంప్లీట్ చేశాను. అయితే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నన్ను నీ యొక్క తండ్రిగా లేదా నీ రక్షకుడిగా అంగీకరించాలి అని. మరి ఇందాక మన ప్రియులందరూ చెప్పింది ఏంటి అంటే, మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడంటే అది ఆయన కోసం జీవించడమే. మరి యేసు ప్రభు జీవించిన 33.5 కాలాల్లో అంట, ఆ 33.5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తంలో ఎక్కడ యుద్ధం లేదంట. ఆయనకి ఒక పేరుంది తెలుసా? ఏం పేరుంది? సమాధానకర్త. అందుకనే ఆయన సమాధానకర్త కాబట్టి ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో మరి చరిత్రకారులు ఎంత అన్నీ అబ్జర్వ్ చేసి అవన్నీ పరిశీలించిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటి అంటే, ఆ 33.5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా కూడా యుద్ధం జరగలేదంట. ఆయన సమాధానానికి అధిపతి అని రుజువు చేశాడు. కాబట్టి ఇందాక మనం చెప్పాం ఏంటి, దేవుడు సంబంధాలను నెలకొల్పడానికి, మన రిలేషన్షిప్స్ బిల్డప్ చేయడానికే వచ్చాడు. మనం కూడా అంతే. మనం కూడా మన మధ్యలో ఉన్న మరి చాలా వరకు మనం వాక్యాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తేనే అది మరి దేవునికి మహిమ. ఎంత వాక్యం తెలుసుకున్నామని కాదు, కానీ ఎంత వాక్యాన్ని మన జీవితంలో, నిజ జీవితంలో మనం అనుసరిస్తామన్నదే చాలా ముఖ్యం అన్నమాట. మనందరికీ తెలుసు, దేవుడు అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. మనకి చాలా వాక్యం తెలిసి మనం అనుసరించకపోతే మనము లెక్కకు మరి తీర్పుకు రావాల్సిన వాళ్ళమై ఉంటాం, దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వాళ్ళమై ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవా నా కోసం నువ్వు అన్నీ చేసావయ్యా, నీ కోసం నేనేం చేయాలి అని మరి మన హృదయపూర్వకంగా ఆయన్ని అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ఆయనకి ఇష్టమైనట్లుగా మనము జీవించడానికి ఆయన కృపనిస్తాడు. ఇందాక మింటి చెప్తూ అనింది, మరి యేసయ్య అయితే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చిత్తాన్ని లేదా దేవుని యొక్క లేఖనాలు నెరవేరాలని, దేవుని పని చేయాలని ఉన్నది. మనం కూడా అదే ప్యాషన్తో ఉంటే, అంటే అదే క్రేజీనెస్తో ఉంటే మనం కూడా అలాగే జీవిస్తాము. మరి అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఇంకొక చిన్న వాక్యం చూసుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందుట వలనను పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. కాబట్టి అధికారులను ఆయన నిరాయుధులుగా చేశాడు. అయితే సిలువ చేత ఏం చేశాడంటే, ఆయన జయోత్సవంతో వారిని బాహాటంగా వేడుకకు కనుపరిచారు. కాబట్టి లోక అధికారులకు కానీ ఎవరికి కానీ మన మీద ఎలాంటి అధికారము లేకుండా ఆయన ప్రతిదీ కూడా సిలువలో సంపూర్తి చేశాడు. ఆయన సంపూర్తి చేశాడు కాబట్టి ఇంకా దేని గురించి మనము చింతపడాల్సిన అవసరం లేదు. అయితే మనం చింతపడాల్సింది ఏంటి అంటే, దేవా నీ కోసం నేను ఎలా జీవించాలి, నేను ఎలా జీవించడానికి నువ్వు ఆశిస్తున్నావు, నువ్వు నాకు ఏ పని అప్పగించావు ఆ పనిని నేను సంపూర్తిగా నెరవేరేటట్లు సహాయం చేయమని మనం అడగాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక.